హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మీరు అడుగుతున్నట్టుగానే అషి బర్త్డే వ్లాగ్ అనమాట. యాక్చువల్ బర్త్డే మేము స్విట్జర్లాండ్లో సెలబ్రేట్ చేసాం. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చుకుంటూ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. సో అది వీకెండ్ ఎప్పుడొస్తే అందరికీ కుదిరిన దాన్ని బట్టి చేసుకుంటాము. కొంచెం బిట్ డిలే అయింది బికాస్ అప్పుడు లాంగ్ వీకెండ్ రావడం, అందరూ కొంచెం వెకేషన్లో ఉండడం, సో దాన్ని బట్టి చూసుకొని జూన్ ఎండ్కి చేసామన్నమాట. సో ఆ రోజు పొద్దున్న కుకింగ్ అందరూ కొంతమంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో కూడా రెసిపీస్ అన్నీ పెట్టండి అని చెప్పి. నాకు అస్సలు కుదరలేదండి. ఈవెన్ నేను కామెంట్స్లో కూడా చెప్పాను. ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారు అండ్ ఆ రోజు లంచ్ పెట్టుకున్నాం అనమాట బయట అందరు ఫ్రెండ్స్కి. డిన్నర్ అయితే నేను షూట్ చేసేదాన్ని, లీజర్గా కొంచెం స్టార్ట్ చేస్తాం కాబట్టి మార్నింగ్ మా అందరికీ బ్రేక్ఫాస్ట్లు చూసుకోవాలి, వాళ్ళని రెడీ చేయాలి, ఒక పక్కన డెకార్ చూసుకోవాలి అండ్ కుకింగ్ అంతా చూసుకోవాలి కదా. సో అసలు టైం లేదనమాట. మార్నింగ్ అయితే సలాడ్ అవి ప్రిపేర్ చేస్తున్నా. సో ఈ మిక్సీ గురించి చాలామంది అడిగారు కదా. సో మెయిన్ ఇలాంటి సలాడ్స్కి చాపింగ్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. నిమిషంలో అయిపోతుంది. సో బ్లేడ్ కూడా మీకు చూపించాను కదా, నాకైతే బాగా నచ్చిందండి. తెచ్చినప్పటి నుంచి టు ద ఫుల్లెస్ట్ యూజ్ చేస్తున్నాను నేను. చాలా థిన్గా స్లైసెస్ అవి బాగుంటాయి. సో సమ్మర్ కదా, సో సలాడ్ కూడా పెడితే బాగుంటుందని క్యూక్యూంబర్ అండ్ క్యారెట్ సలాడ్ పెట్టాను నేను. ఇదైతే ప్రీతి జోడియాక్ అండి. నేను ఆన్లైన్లో తీసుకోలేదు, ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను. చేసినప్పుడు కూడా చూపించాను, నాది లావెండర్ కలర్. నాకైతే బాగా అనిపిస్తుంది, అంటే నా యూసేజ్కి ఎవ్రీడే యూజ్ చేస్తాను కాబట్టి బాగా అనిపిస్తుంది. ఈ స్లైసెస్ కానీ ఈ చాపింగ్ కానీ ఇదంతా దాంట్లోనే చేసామన్నమాట. ఏదైనా అకేషన్స్కి కొంచెం ఎక్కువ మంది వస్తున్నారంటే ఇది బాగా యూజ్ అవుతుంది. గుడ్ మార్నింగ్. ఏం తెచ్చావు? గిఫ్ట్ ఎవరికి తెచ్చావు? దక్షిత్ గిఫ్ట్ మార్గన్ తీసేసుకున్నాడు. అషి దించు, బుజ్జి కింద దించు, కిందకి దించు. కుకింగ్ ఎక్కడికి? దక్షిత్ వెయిట్, అది చెల్లికి గిఫ్ట్. ఉండు, లక్షిత్ బుజ్జి హెల్ప్ చేయ, వాడికి చాలా హెవీ ఉంది. ఓకే తీసుకో అషమ్మ, హ్యాపీ బర్త్డే అంట. తీసుకో అషమ్మ, ఇద్దరికి దాని మోహన్ చూడు. వీడియో తీయద్దాన్ని లేదు. ఎవరిచ్చారు నీకు? థ్యాంక్ యూ చెప్పు. లక్షిత్ ఇచ్చారు. లక్షిత్ కి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇదేంటిది చూడు, గ్రీన్ పీస్ అంట. గ్రీన్ పీస్ కూడా వేద్దామా? వేసుకో, ఇదిగో షుగర్ కూడా వేస్తావా? దక్షిత్ తిన్నాక ఇక్కడ బౌల్ ఈ 2 స్క్రూస్ మిగిలాయి. ఎక్కడ మిగిలాయి? నో ఫైటింగ్. మీరు ముందు బ్లాగ్ చూస్తుంటే చందు వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, ముందు రోజు మ్యూనిక్ నుంచి వచ్చారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ గిఫ్ట్ చేశారు. అప్పటికి వాళ్ళు వచ్చే టైంకి అషి పడుకుని పోయింది. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ గిఫ్ట్ ఇస్తారు లక్షిత్ అని అంటే, ఇంకా పొద్దున్నే మొత్తం వాళ్ళు ఉండగానే కిచెన్ అంతా సెటప్ చేశారు. ఇంకా అషి కూడా చాలా ఎక్సైట్ అయింది. వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని చక్కగా కట్ చేసుకుందనమాట. ఈలోపు ఇంకా నేను పిల్లల్ని వాళ్ళని చూసుకోమని చందు శివ రెడీ చేశారనమాట పిల్లల్ని. ఇంకా మా హస్బెండ్ అటు ఇటు కొన్ని పనులు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా పిల్లల్ని చూసుకుంటే నేను కుకింగ్ సెక్షన్ అంతా చూసుకున్నాను అనమాట. ఇంకా ఒక్క బిట్ వీడియో కూడా షూట్ చేయలేదు. అన్నీ కుక్ చేసేసాను, ప్యాక్ చేసేసాను, నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా రెడీ అయ్యాక మేము కిందకి వెళ్ళే ముందు జస్ట్ ఈ వీడియో ఒకటి షూట్ చేశాను అనమాట. చాలా హెక్టిక్ అయిపోయింది లంచ్ వల్ల. అండ్ జూన్లో ఏమవుతుందో నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ కూడా అంతే, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అషి బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేకపోయాం. యాక్చువల్గా ఈసారి కూడా సిచ్యువేషన్స్ అలా లేవన్నమాట. కొన్ని ఫ్యామిలీలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి విచ్ కెనాట్ బీ షేర్డ్. కొంచెం లో ఫేజ్లోనే ఉన్నాము, బట్ స్టిల్ ఫస్ట్ బర్త్డే అలానే స్కిప్ అయిపోయింది. ఇంక సెకండ్ బర్త్డే కూడా అలా అవ్వకూడదన్న ఒకే ఒక ఇంటెన్షన్తో
సెలబ్రేట్ చేసామన్నమాట. యాక్చువల్గా సెలబ్రేట్ చేసే మూడ్ లేదు, బట్ వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ హర్ హ్యాపీనెస్. అండ్ అషీకి పార్సల్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నామని. షీఈ్ మోర్ ఎక్సైటెడ్ అనమాట. అందుకని ఈ బర్త్డే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసాము. మేము వచ్చేసి పార్క్లో చేస్తున్నాం అనమాట బర్త్డే. అక్కడ ఈ బెలూన్స్ బ్లో చేయడానికి ఆప్షన్ ఉండదు, ఇంకా అందుకని ఇంట్లోనే అన్ని బ్లో చేసుకొని మా థీమ్కి తగ్గట్టు కావాల్సినట్టు చూసుకొని ఇంకా కార్లో తీసుకెళ్దాం అని అనుకున్నాము. ఇక్కడికి వచ్చాక ఇంకా అంతా ఫాస్ట్గా సెట్ చేసుకుంటున్నాం. ఆ రోజు క్లైమేట్ కొంచెం సన్నీగా ఉంది, కానీ ఈ పార్క్ చాలా బాగుంటుంది అనమాట, స్పేషియస్గా. సో పిల్లలు మెయిన్ ఎంగేజ్ అవ్వడానికి చాలా బాగుంటుంది అండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది అన్నట్టు ఇలా ప్లాన్ చేసుకున్నాము. పక్కనే స్పీల్ ప్లాట్స్ ఉంటుంది అనమాట, అంటే ప్లేయింగ్ ఏరియా. సో పిల్లలందరూ అక్కడికి వెళ్ళిపోయారు, మంచిగా ఎంగేజ్ అయ్యారు తిన్నాక. అండ్ రావి చెట్లాగా పెద్ద చెట్లు ఉన్నాయి, సో కింద ఎవరికాలు మ్యాట్స్ వేసుకొని చక్కగా చేసుకున్నాం. బట్ డెకరేషన్ దగ్గరే నేను అనుకున్న అవుట్పుట్ రాలేదు, అంటే కంగారు అయిపోయింది అనమాట. అండ్ బెలూన్స్ కూడా మధ్యలో చాలా వరకు పేలిపోయాయి. అఫ్కోర్స్ హ్యాండ్ పంప్ తెచ్చుకొని అంతా చేసుకోవచ్చు, కానీ అప్పటికే లేట్ అయిపోయింది, అరౌండ్ 2 దగ్గర అయిపోతుంది అనమాట టైమ్ అందరూ వచ్చి ఇంక ఇవన్నీ చేసేటప్పటికి. సో నాకు ఏదన్నా అనుకున్నట్టు అవ్వకపోతే కొంచెం టెన్షన్ ఎక్కువ తీసేసుకుంటాను, నేను స్ట్రెస్ అయిపోతాను అనమాట. అంటే మా వల్ల వాళ్ళకి లేట్ అయిపోతుందేమో అది ఇది అన్నట్టు. అండ్ ఇక్కడ బర్త్డే అయితే అవుతుంది, బట్ అక్కడ బెలూన్స్ కొన్ని పేలిపోయాయి అండ్ కొన్ని పెట్టడానికి కొన్ని మర్చిపోయాము. సో ఫుల్ ఆన్ హడావిడి అయిపోయింది, బట్ ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. చాలామంది దగ్గర ఒక 50 to 60 మెంబర్స్ అయ్యారనమాట. అందరూ హెల్ప్ చేశారు అండ్ మీరు చూస్తున్నారు వీడియోలో. సో ఇక్కడ సెట్ చేయడానికి ఇంకా నా తిప్పాలన్నమాట. నేను అదే చెప్తా ఉన్నాను, అనుకున్న అవుట్పుట్ రాలేదని, బట్ అందరూ కన్విన్స్ చేశారు బాగుంది, ఓకే ఇలా కానివని. ఇంకా నేను కూడా లెగ్గో చేశాను అనమాట ఆ స్ట్రెస్ అంతా. ఇంకా అప్పుడు ఇంకా మా అనుష కూడా కేక్ ప్రిపేర్ చేసింది. ఇంక ఫైనల్లీ ఇంకా అందరూ వచ్చేసారు. అందరూ వచ్చాకనే కేక్ కట్ చేస్తాం అనమాట. బట్ అషి అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. మార్నింగ్ నుంచి కొంచెం పేచీగా ఉంది అండ్ ఈ ఫ్రాక్ వేసినందుకు సగం ఏడ్చింది. చాలా ఆలోచించి స్మూత్ ఫ్యాబ్రిక్లో కస్టమైజ్ చేయించాను ఇషా క్రియేషన్స్ బై మాధురి గారితో. చాలా బాగుంది అవుట్పుట్. బట్ తనకి ఏంటంటే ఇండియన్ స్టైల్ డ్రెస్సెస్ వేసుకోవడం అసలు కంఫర్ట్ ఉండట్లేదు. అండ్ అనుష చేసింది కేక్, చాలా బాగా చేసింది అనమాట. నా థీమ్కి తగ్గట్టు పేస్టల్ షేడ్స్లో పర్ఫెక్ట్గా బేక్ చేసి ఇచ్చింది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది అని. అండ్ తనకి ఈ క్యాండీస్ ఐస్ క్రీమ్స్ అంటే రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అందుకని ఇంకా ఆ థీమ్ని చూస్ చేశాను. తను కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది కేక్ అదంతా చూసి. బట్ అషికి మా ఫ్యామిలీ కాకుండా ఇంకొక 1 ఎక్స్ట్రా ఫ్యామిలీ ఉన్నా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అండ్ అంతమందిని చూసేటప్పటికి అస్సలు నవ్వలేదు, అసలు దిగనంటది, కేక్ కట్ చేయలేదు, అసలు ఎంజాయ్ చేయలేకపోయింది అనమాట. చాలా ఫ్రీజ్ అయిపోయింది. ఇంక అందరి దగ్గర నుంచొని సాంగ్ పాడేటప్పటికి ఇంక ఏడవడం స్టార్ట్ చేసింది, ఇంకా వాళ్ళ ఫాదర్ని ఎత్తుకోమని. అండ్ మేము ఊరి నుంచి వచ్చాక స్ట్రెస్ ఏడుస్తూ కాసేపు నిద్రపోయింది. అలా ఎత్తుకోసి వాళ్ళు ఎత్తుకోండి ఇక్కడ దక్షిత్ ఇటు అది దక్షిత్ ఇట్రా వండదాం Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Okay, thank you. May God bless you, dear. Happy birthday to you. Okay. Cake cut. அவங்க எடுக்கிறாங்களா அப்புறம் ఏరా కచ్చేరే నువ్వు తిను వాడాన్ని తింటాడా చెల్లికి పెట్టు
చెల్లికి పెట్టు చెల్లికి పెట్టు నువ్వు వెళ్ళి ఆంటీ వాళ్ళకి పెట్టు వెళ్ళు యశ్వి వాళ్ళకి పెట్టు. సో చూసారు కదా, తను అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఒక్క ఫోటోలో కూడా నవ్వలేదన్నమాట. మేము శత విధాలా ట్రై చేసాము. ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది. ఇంకా కేక్ అంటే పోస్ట్ లంచ్ తర్వాత కట్ చేద్దామంటే కరిగిపోతుంది అనమాట. చాలా ఎండగా ఉంది, మంచి సమ్మర్ టైం కదా, ఇంకా అందుకని చెప్పేసి ముందే కట్ చేసాము. అసలు తను కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. ఆ రోజు డేకి ఇంకా అలా సరిపోయిందనమాట. ఇంకా తర్వాతే ఎత్తుకొని ఇంకా అందరూ గ్రీట్ చేయడానికి వచ్చారు. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం. అండ్ మేము చాలా డార్క్గా కనిపిస్తున్నాం కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఐఫోన్లో షూట్ చేసినప్పుడు మోస్ట్లీ అంతే వస్తాయి. అండ్ మేము ట్రిప్ నుంచి వచ్చాం కాబట్టి ఫుల్గా ట్యాన్ అయ్యి వచ్చాము. అండ్ ఎస్ అనమాట, అలా జరిగింది. అండ్ ఆ రోజు ఇంక కేక్ కటింగ్ తర్వాత అంతా చాలా బాగా జరిగిందనమాట. ఇంక అందరూ తిని మంచిగా రిలాక్స్ అయ్యారు, మంచిగా గాలేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఇంక అక్కడే టైం స్పెండ్ చేసాము. అండ్ ఎప్పుడైనా మన ఈవెంట్ అనేటప్పటికి తెలియని స్ట్రెస్ అండ్ అదంతా ఉంటుంది కదా. సో ఆ రోజు సాయంత్రం ఇంటికి రీచ్ అయ్యే వరకు ఇంకా అదే స్ట్రెస్లో ఉన్నా అనమాట. ఇంకా నెక్స్ట్ డేకి కొంచెం సెట్ అయ్యాను. బట్ స్టిల్ ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ సరిగా చేయలేకపోతున్నాం ఏంటి అని. అది ఎవ్రీ మదర్కి ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే గో త్రూ అయ్యే స్ట్రెస్ కానీ లేకపోతే ఏమంటారు అన్నీ ఖర్చు పెట్టుకొని అంతా చేసుకొని కూడా మనం అనుకున్న ప్రాపర్గా జరగకపోతే నేనైతే కొంచెం ఫీల్ అవుతా అనమాట. అంటే అవుట్పుట్ సరిగా రాకపోయినా లేదంటే ఫొటోస్ ఏమైనా సరిగా రాకపోయినా మళ్ళీ అంత కష్టపడింది అయిపోతుంది కదా, నెక్స్ట్ చూసుకోవడానికి అయ్యో అని అనిపిస్తుంది కదా. సో నాకు అలానే ఫీల్ అవుతా అనమాట. అందుకే అన్నీ కొంచెం ప్రాపర్గా ఉండేలాగా చూసుకుంటాను. అలా అవ్వకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతాను. అండ్ మొత్తానికి అషి బర్త్డే అయితే అలా సెలబ్రేట్ చేసాం అనమాట. 3 times సెలబ్రేట్ చేసాము. ఒకటి మేము స్విట్జర్లాండ్లో సెలబ్రేట్ చేసుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి కిండర్ గార్డెన్లో సెలబ్రేట్ చేసాం, అండ్ తర్వాత వచ్చేసి అందరితో సెలబ్రేట్ చేసాం. అలా 3 times సెలబ్రేట్ చేసుకుంది. అండ్ ఇక్కడ మా ఫీలింగ్స్ ఎలా ఉన్నా, మేము ఎలా ఉన్నా సరే నాకు బాగా అనిపించింది. అండ్ నా స్ట్రెస్లో కొంచెం భాగంలో గిల్టీగా తగ్గించుకున్నది ఏమన్నా ఉందంటే అది అషి హ్యాపీనెస్ అనమాట. యాక్చువల్గా దక్షిత్ 2nd birthday చేసినప్పుడు వాడికి ఆ బర్త్డే అంటే ఏంటి ఇవన్నీ ఏం తెలీదు. బట్ అషికి షీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. అసలు బర్త్డే అంటే ఏంటి, ఏం చేస్తారు, తనకి చాలా వరకు ఐడియా ఉంది. అన్ని బర్త్డేస్ అలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ కానీ వెళ్ళాక ఓపెన్ చేసుకొని, లేదంటే అసలు బర్త్డే కేక్ ఏంటి, డ్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా తనకి తెలుసు. ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. సో తను హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ తర్వాత ఇంకా తనకి నచ్చినట్టు మంచిగా చేద్దాంలే అన్నట్టు నాకు నేను నచ్చెప్పుకున్నాను అనమాట. మేము ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు, ఎవరే స్కిప్ చేయకుండా. సో అందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎవ్రీ అకేషన్ మనం అందరితో సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా కొన్ని చేసుకుంటాం కదా, అప్పుడు మన వాళ్ళంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ మన ఇండియాలో మన ఫ్యామిలీస్ని అవి తెచ్చుకోలేం, బట్ వాళ్ళ రీప్లేస్మెంట్గా ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళందరూ వచ్చి తన బర్త్డే ఇంకా స్పెషల్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అదిగోదా ఇదిగో మళ్ళీ మనం ఫోటో దిగాలంట. ఇక్కడ నుంచోని నా దగ్గర జంప్ చేస్తాను. ఇది పెట్టాను, నాన్న పెట్టాను. హ్యాపీ బర్త్డే శిలు. అండ్ అషి డ్రెస్ అయితే చాలా బాగుంది. నేను ఎక్కడ డిజైన్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీకు కావాల్సినట్టు బడ్జెట్లో కస్టమైజ్ చేస్తారనమాట. అండ్ ఫైనల్లీ అందరూ లంచ్ చేసే బిజీలో ఉండి అషి వంక ఎవ్వరు చూడనప్పుడు మేము ఫొటోస్ కోసం రీల్స్ కోసం అని కొంచెం నుంచో పెట్టాము. అసలు ఒక్క ఫోటోలో కూడా స్మైల్ చేయలే. ఫైనల్లీ షీఈ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ అనమాట. తనకి కేక్ ఇవన్నీ చాలా ఇష్టము. ఒక స్పూన్ ఇస్తే మంచిగా నుంచొని తింటూ ఉందనమాట. సో అప్పుడు కొంచెం ఎంజాయ్ చేసింది ఒక 5 minutes. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఎంగేజ్ అయ్యాక.
అండ్ లంచ్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టాం అనమాట. గ్రూప్స్లో అందరూ ఉంటారు కదా. అండ్ ఇది మధ్యలో ఎప్పుడో షూట్ చేసింది. ఆల్మోస్ట్ అందరూ అప్పటికి తినేశారు. ఇంకా షూట్ చేయడం మర్చిపోయాం, చిన్న క్లిప్ అని షూట్ చేశాను అనమాట. ఇంకా అందరూ అప్పటికి పాపం చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందరూ కూర్చొని తింటున్నారు. అండ్ చాలా బాగా అనిపించింది. అంటే గాలేస్తూ పీస్ఫుల్గా ప్లేస్కి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. సో అలా ఇంక ఈవినింగ్ వరకు తిన్నాక అలా కాసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ఎస్, ఇది అషి బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్. మీ అందరూ కూడా అషిని బ్లెస్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.